సమాజ సేవ చేయని వారు మనస్సు లేని వారి దివ్యాంగులని ఐఏఎస్ అకాడమీ అధినేత మల్లవరపు బాలలత అన్నారు. తణుకు కమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం డాక్టర్ పిఎస్ఎన్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగులపై సమాజం చూపుతున్న వివక్షతను చూసి తట్టుకోలేకపోయానని, చివరి నిమిషంలో మా నాన్నను నేను స్ఫూర్తిగా తీసుకుని అందరికీ నేను స్ఫూర్తి కావాలనే ఒకే ఒక లక్ష్యంతో ఒకే ప్రయత్నంలో సివిల్స్ కొట్టగలిగానని అన్నారు. ఈ ఏడాదికి ఒక్క దివ్యాంగుడైనా ఐఏఎస్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నలుమూలల నుంచి దివ్యాంగులను తణుకులో ఒక వేదికపైకి తీసుకొచ్చి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం సాధారణ విషయం కాదని ఫౌండేషన్ అధ్యక్షుడు సతీష్ కుమార్ చాలా అభినందనీయుడని అన్నారు. హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులతో జాబ్ మేళా నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ సదుపాయం కల్పించారు. తణుకు కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నలుమూల నుండి దివ్యాంగులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా వేదికపై నిర్వహించిన తణుకు సిస్టర్స్ గాత్రాలు, మిమిక్రీ, మెజిషియన్, కూచిపూడి నృత్యాలు అలరించాయి. కార్యక్రమ ఫౌండేషన్ ప్రతినిధులు, జిల్లా నలుమూల నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు, 5,000 మందిగా దివ్యాంగులు పాల్గొన్నారు.